భారత్ రైస్ భారీ మోసం. దేశ ప్రజలకు ప్రధాని మోడీ దోకా. పేదల కోసం తక్కువ ధరకు సన్నబియ్యం అని దేశమంతటా పబ్లిసిటీ. సన్నాల పేరు చెప్పి దొడ్డు బియ్యం పంపిణీ. దొడ్డు బియ్యానికి పాలిష్ చేసి విక్రయం. కిలో 29కి అమ్ముతున్న మోడీ సర్కార్. ఒకసారి కొంటే మళ్ళీ రాని కస్టమర్లు. కొత్త బియ్యం కావడంతో రుచిగా ఉందంటున్న ప్రజలు. తాము సన్నబియ్యం అని చెప్పలేదంటున్నటువంటి అధికారులు. భారత్ రైస్ పేరుతో నమ్మించి మోసం చేస్తా ఉంది మోడీ సర్కార్ అని చెప్పి కూడా ఇక్కడ మనకు వార్త కనపడతా ఉంది. దేశవ్యాప్తంగా అసలు ఇయ్యక ముందే ఫుల్ పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీ. భారత్ రైస్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా 29 రూపాయలకే ప్రజలకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం అని చెప్పి మరి ప్రజలు కొనుక్కోవడానికి బియ్యం కొనుక్కోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు. అందుబాటులోకి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తా ఉన్నాడు. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పినటువంటి మరి భారత్ రైస్ మొత్తం ఫెయిల్ అయిపోయాయి. ఒక్కసారి కొంటే మళ్ళా ఆ వ్యక్తి ఇంకోసారి కొంటలేడు. లావు బియ్యానికే దొడ్డు బియ్యానికే పాలిష్ చేసి 29 రూపాయలు. ఏది మనకు స్టోర్లో దొరికే బియ్యం. మనకి స్టోర్లో ప్రభుత్వం ఏదైతే మనకు మనిషికి 5 కేజీలు 6 కేజీలు ఇప్పుడు స్టోర్లలో కూడా సన్న బియ్యమే ఇస్తా ఉన్నారు. వాస్తవంగా చాలా రాష్ట్రాలలో స్టోర్లలో కూడా సన్న బియ్యమే ఇస్తా ఉన్నారు. కానీ ఈడ దొడ్డు బియ్యం అని చెప్పి 29 రూపాయలు రేటు కట్టి మరిగో ఈడ ప్రజలారా మొత్తానికి కూడా ప్రజలకి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఒకసారి కొంటే మళ్ళీ రాని కస్టమర్లు. కొత్త బియ్యం కావడంతో రుచిగా ఉంటుందంటే ప్రజలు. కొత్త బియ్యం ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలు ఉంటాయి కదా, రీసెంట్గా చేతికి వచ్చినటువంటి మరి ఏదైతే పంట ఉంటుందో ఆ పంటని ఇస్తే మాత్రానికి కొత్త బియ్యం కొత్త ఒడ్లు కాబట్టి కొద్దిగా రుచిగా ఉండేటటువంటి మరి చెప్తా ఉన్నారట. తాము సన్న బియ్యం అని చెప్పలేదు. అధికారులు ఇప్పటికే మాట మార్చేసారు. మళ్ళీ సన్న బియ్యం అని చెప్పి మేము చెప్పలేదండి అని చెప్పి ఇప్పటికే మార్చేసిన. మరి 29 రూపాయలకి ఎందుకండి అమ్మటం? ఎందుకండి 29 రూపాయలకి అమ్ముడు? 29 రూపాయలకు అమ్మడం, మళ్ళీ ఏం సన్న బియ్యం కావని చెప్పటం, దొడ్డి బియ్యం మళ్ళీ సేల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మోడీ సర్కార్ వ్యవహారం చారానా కోడికి బారానా మసాలా అన్నట్టుగానే ఉంది. పబ్లిసిటీ చేసుకోవడంలో బీజేపీకి మించిన వారు లేరని జగమేరిన సత్యం. చిన్న పనిని కూడా బీభత్సమైన పబ్లిసిటీ చేసుకుంటారనే పేరుంది. అసలు చేయని పనులకు కూడా ప్రచారం చేసుకుంటారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. అయితే ఈసారి భారత్ రైస్ పేరుతో యావత్ దేశాన్ని మోడీ సర్కార్ మోసం చేసింది. ఆశ పెట్టి పేదలకు నిరాశే మిగిల్చింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పబ్లిసిటీ పిచ్చి మరోసారి బయటపడింది. చూడండి ప్రజలారా ఒకసారిగా పేద ప్రజలంతా కూడా మరి కొంతమంది ఎవరైతే వాస్తవంగా బియ్యం కొనుక్కుంటా రైస్ దాదాపుగా బ్యాగ్ వచ్చేసేసి 2000 రూపాయలు. అంటే 2000 రూపాయలు అంటే 1 కేజీ వచ్చేసేసి 70 నుంచి 80 రూపీస్ ఖర్చు అవుతోంది. 70 నుంచి 80 రూపీస్ ఖర్చు అవుతా ఉంటే మధ్య తరగతి వారు కానీ లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదలంతా కూడా మరి 29 రూపాయలకి సన్న బియ్యం అనుకుంటే మంచిదే. మనకి దాదాపుగా ఒక 50 కిలోలు అనుకుంటే మనకి 5 మూలు 1500 రూపాయలకి 750 రూపాయలకే మనకి 25 కేజీల టిక్కీ వస్తుంది. 1500 రూపాయలకి అంటే 3000 రూపాయలకే సన్న బియ్యం మంచి భారత్ రైస్ అని చెప్తా ఉన్నారు. 1 కింటా వస్తుంది. ఇట్లా మనం పోగు చేసుకోవచ్చని వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ప్రణాళిక వేసుకొని పెద్ద ఎత్తున లెక్కలు వేసుకుంటే మరి ఇచ్చిన పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీయా? అరే అసలు ఇంకా మార్కెట్లోకి రాలే. ప్రధాన సిటీలలో మార్కెట్లో కూడా రాలేదు, ఇంకా మాల్స్లలోకి. అయినా కానీ భారత్ రైస్ మోడీ రైస్ 29 రూపాయలు అని చెప్పి బీభత్సమైనటువంటి ప్రచారం. ఎన్ని పబ్లిసిటీకి సంబంధించినటువంటి ఉంటాయో అన్ని పబ్లిక్ ప్లేస్లలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేసుకున్నారు. వీళ్ళంతా కూడా చేసుకొని తీరా వచ్చేసరికి మొత్తం ఎట్లా గాలి పోతుంది కదా, బుడగ మొత్తం ఒకేసారి పెద్దగా బుడగ అయిన తర్వాత మరి బెలూన్ ఎట్లయితే గాలి పోతుందో అట్లా గాలి పోయేటట్టు భారత్ రైస్ను కూడా చేసి పాలిష్ చేసి సన్న లడ్డు బియ్యానికి మొత్తం అటు ఇటు ఇడిదటు కథ కార్యక్రమం చేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు ఇచ్చేటటువంటి ప్రయత్నం మరి చేస్తా ఉంది. బ్యాగ్ కూడా చూడండి ఎట్లుందో. భారత్ రైస్ 29 రూపీస్ పర్ కేజీ. నెట్ వెయిట్ 10 కేజీలు 290 రూపాయలు. 10 కేజీల బ్యాగ్ 90 రూపాయలు. కానీ ఒకసారి కొనడం మాత్రం మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు. భారత్ రైస్ పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పథకం పెద్ద డొల్లా అని తేలిపోయింది. మోడీ సర్కార్ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటి అని ప్రజలే అంటున్నారు. భారత్ రైస్ పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 6న కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది. దేశంలో బియ్యం ధరలను అదుపులో ఉంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు చెప్పింది. దీని ద్వారా 29 కిలోలకే సన్న బియ్యం ఇస్తామని ప్రకటించింది. 5-10 కేజీల బ్యాగులో వీటిని దేశపాత్రంగా విక్రయించడం అయితే మొదలుపెట్టినట్టుగా. విక్రయించడం మొదలుపెట్టిన తర్వాత అసలు ముచ్చటతో అటైపోయింది. మోడీ గారు చేసేటి అన్ని ఇట్లనే ఉంటాయి కదా. మోడీ గారు చేసేటి ఇట్లనే ఉంటాయి.
మహిళా దినోత్సవం వచ్చిన రోజే, అది కూడా మరి 4 సంవత్సరాలు కనిపించలే మహిళా దినోత్సవం. ఇక ఎన్నికలకి దగ్గర పడ్డ సంవత్సరం మహిళా దినోత్సవం రోజు ఇక గ్యాస్ మొత్తం మేము ₹100 తగ్గిస్తున్నాం అని చెప్తారు. ఇక ఎన్నికలకు ముందుకు రావడమే, మేము గెలిస్తే మీ అందరికీ జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసేస్తాం, జన్ ధన్ ఖాతాలలో ఒక్కొక్కరికి ₹15,000 వేసేస్తాం. 15 లక్షలు, 15,000 కాదుగా ₹15 కూడా ఇంతవరకు పడలే. చెప్పేటియేమో పెద్ద పెద్ద ముచ్చట్లు, చేసేటియేమో ఇగో ఇలాంటి పనులు. పబ్లిసిటీ మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఏది చేసినా చిన్న రైల్వే స్టేషన్ ఓపెన్ చేసినా, ఇక వందే భారత్ అయితే మనం చూసుకుంటాం. ఒకటే వందే భారత్ని ఎన్నిసార్లు ఓపెన్ చేసిర్రు వీళ్ళు, వందే భారత్ ట్రైన్ని. ఇక ఏది చేసినా కూడా బీభత్సమైనటువంటి పబ్లిసిటీ చేసుకోవాలి. ఇక సార్ యాడికి పోయినా, నరేంద్ర మోడీ సార్ యాడికి పోయినా కూడా ఇక ఆయన కనీసం ఎటన్నా మరి వేరే రాష్ట్రానికి చిన్న పని మీద పోయి వచ్చినా కూడా ఆడ మళ్ళీ ఏదో చేసినట్టు, ఏదో అయిపోయినట్టు ఇక పెద్ద పెద్దగా చేసుకుంటా ఈ యాంటీ చేయాల్సింది ఏంటిదండి? దేశవ్యాప్తంగా దేశానికి అగ్రనాయకుడిగా, దేశానికి ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి మరి ఆయన అక్కడికి వెళ్ళి ఏ నిర్ణయం తీసుకుంటే 140 కోట్ల భారతీయులందరి మీద ప్రభావం చూపుతుంది. 140 కోట్ల భారతీయుల మీద ప్రభావం చూపడమే కాకుండా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అదొక భాగం అవుతుంది. ఇగో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, మరి అలాంటి నిర్ణయం ఎంత చారిత్రకాత్మకమైనది ఉండాలి, ఎంత గొప్పదై ఉండాలా. ప్రధాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇగో ఎలాంటి ఆలోచనలు చేయాలి. కానీ మరి ఇదంతా ఏంటిదండి? దొడ్డు బియ్యం తీసుకొచ్చి సన్న బియ్యం అని చెప్పి రుద్దే ప్రయత్నమా? ఈ ప్రయత్నం అంటే చేసేది ప్రజలకి చిరాకు వస్తుంది, విసుగొస్తుంది. ప్రజలకి విసుగొచ్చిన రోజు ఇగో ఎంతటి వారైనా సరే తప్పుకోక తప్పదు. అధికారం నుంచి పక్కకు పోవాల్సిన తప్పదు, అది అంతే. అంతేగాని మనం ప్రజల్ని మభ్యపెట్టాలా, చేసేది గింత, చెప్పుకునేది అంతా, మనం ఇచ్చేది రూపాయి, కానీ పబ్లిసిటీ మాత్రం ₹100 లెక్క చేయించుకోవాలనుకుంటే ఇవన్నీ డొల్ల అయిపోతాయి. మార్కెట్లోకి రైస్ వచ్చుడుతోటే ఇగో ప్రజలంతా కూడా ఇగో ఇదంతా పనికిరానటువంటి రైస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద కూడా అంతా కూడా మరి అక్కసు వెలగక్కుతా ఉన్నారు ప్రజలంతా కూడా. అరే మేము ఏదో అనుకున్నాం, ఏదో అయిపోద్ది అనుకున్నాం, కానీ ఇంకా ఎవడైతే దళారులు ఉన్నారో, ఎవరైతే మరి రైస్ నమ్మికునేటోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. చూసిరా ₹29, ₹30 రైస్ ఎట్లుందో, మీరు చెప్తే నమ్మరు అని చెప్పేసి వాళ్ళు ఇంకో మాట అదనంగా చెప్పుకునేటటువంటి, వాళ్ళ బిజినెస్లు ఇంకొంచెం పెంచుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ పేద ప్రజలకి ఎంతవరకు కూడా అక్కడికి రాదు ఈ భారత్ రైస్ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం.